రమేష్ గత 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తి. కానీ చూడ్డానికి సీఎం రమేష్ ఉక్కులా కనిపిస్తున్నాడు. అది ఎలా సాధ్యమో ఎవరికి అర్థం కావడం లేదు. నిజానికి 2 రోజులు అన్నం తినకపోతేనే మనిషి లక్షణాలు చాలా మారిపోతాయి. కానీ రమేష్ మాత్రం ఉక్కులా ఉన్నాడు. అయితే తెర వెనుక ఏదో మతలబ్ జరుగుతుందని చాలామందికి సందేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరాహార దీక్ష చేస్తే 2వ రోజుకే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. ఇది మేము చెబుతున్న మాట కాదండోయ్, ఇది సైన్స్. అలాంటిది 53 ఏళ్ల ఉక్కు రమేష్ అలియా సీఎం రమేష్ దీక్ష చేస్తుంటే జీవక్రియాలన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. కడుపు ఖాళీగా ఉన్న వ్యక్తికి జీవక్రియాలు ఎలా జరుగుతాయని మమ్మల్ని అడగొద్దు. దీన్ని సాంకేతికంగా చెప్పుకోవాలంటే వైద్య రంగంలో మెడికల్ మిరాకిల్ అంటారు. బరువు తగ్గడం కోసం నేను కూడా ఓ 5 రోజులు నిరాహార దీక్ష చేస్తానంటూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ కమెంట్ చేసి అబాసుల పాలయ్యారు. అయితే సీఎం రమేష్ల నిరాహార దీక్ష చేస్తే 5 కిలోల బరువు తగ్గడమేమో కానీ మరో 5 కిలోలు పెరిగే ప్రమాదం ఉండండోయ్. ఎస్, అవును. తన నిరాహార దీక్షలో భాగంగా సీఎం రమేష్ ఎప్పటికప్పుడు బాత్రూంకు వెళ్తున్నారు. కానీ ఆయన బాత్రూంకు వెళ్తున్నారని చెప్పి పక్కనే ఉన్న కలెక్టర్ గదిలోకి వెళ్తున్నారు. వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చేసరికి గంటల సమయం పడుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ ఛానల్ బట్టబయలు చేసింది. చూడాలి ఇలా సీఎం రమేష్ ఎన్ని రోజులు కొనసాగిస్తాడో తన నిరాహార దీక్షను.